నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చాలా గర్వించదగ్గ విషయం ఏమంటే ఢిల్లీలో విజయకేతనం ఎగిరేసిన రోజు ఈరోజు భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో ఇవాళ దేశం మొత్తం మీద ఎంతో చూస్తున్న సందర్భంగా ఢిల్లీలో కనీ విని ఎరుగని రీతిలో 48 స్థానాలని గెలుచుకున్నది. ఇవాళ నరేంద్ర మోదీ గారు అంటే ఏంటి, బీజేపీ అంటే ఏంటి అనేటువంటిది చాలా స్పష్టంగా కలిసింది మనకు. కాబట్టి దేశంలో సంకీర్ణ ప్రభుత్వము అలాగే మోడీ హవా అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. రానున్న రోజుల్లో దేశం మొత్తం కూడా బీజేపీతో అభివృద్ధి పాటలో నడుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఈ సంబరాలు జరుపుకుంటున్నామంటే ఢిల్లీలో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. మరి మోడీ గారి నాయకత్వం కింద ఈరోజు ప్రపంచ దేశాలే మోడీ గారిని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మనకు ఢిల్లీలో పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమం ఈ ఎలక్షన్ జరిగినందుకు ఎమ్మెనూరు కాన్స్టిట్యూన్సీలో మనం సంబరాలు జరుపుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా ఎమ్మెనూరు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా రీసెంట్గానే నేను ఎన్నుకోవడం జరిగింది. శుభ పరిమాణం ఏమంటే ఢిల్లీ అంటే మన భారతదేశానికి గుండెకాయ లాంటి, అటువంటి గుండెకాయ లాంటి భారతదేశంలో బీజేపీ జనతా పార్టీ 48 స్థానాల్లో 27 సంవత్సరాల తర్వాత కైవసం చేసుకుంది. మన భారతీయ జనతా పార్టీ పనితీరు ఎట్లా ఉండేది అనేది అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా చాలామంది మనకు ఓటేసినారు. భారతదేశంలో నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉండాలి, ఇటువంటి బీజేపీ పార్టీ ఉంటేనే మనకి ఇక్కడ మనుగడ ఉంటుందన్న ఉద్దేశంతోన మనకి గెలిపించారు. కాబట్టి దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పార్టీ రావాలి. బీజేపీ పార్టీ రావడానికి మనందరూ కూడా అందరూ సంస్థాగతంగా బూత్ స్థాయి నుండి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే విధంగా మనం ప్రయత్నం. ముఖ్యంగా ఈరోజు మనం ఈ విజయోత్సవ సంబరాలు ఎందుకంటే ఢిల్లీలో విజయకేతనం ఎగరేసినందువలన, అంటే ఢిల్లీలో మనము అధికార పీఠం ఎక్కాం. అంటే 27 సంవత్సరాల్లో మొదటిసారిగా ఇప్పుడు మళ్ళీ ఢిల్లీని కైవసం చేసుకున్నాం. అంటే ఒక్క విషయం ఏం చెప్పాలి ఇక్కడ అంటే, అక్కడ ఉన్న కేజ్రీవాల్ గతంలో సీఎం, ఆయన మధ్యలో రిజైన్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఆయన స్థానాన్ని కూడా ఆయన గెలవలేకపోయాడు. అంటే బీజేపీ ఇప్పటి నుంచి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది అక్కడున్న ప్రజలు బ్రహ్మాండంగా తెలుసుకొని మంచి మెజారిటీ, అంటే మనకు ఉండేది టోటల్గా 70 స్థానాలు ఉంటే అక్కడ మనం గెలవాల్సింది 36 స్థానాలే, కానీ మనకు 48 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే సంపూర్ణమైన మెజారిటీ ఉంది. మనం సంపూర్ణమైన మెజార్టీతో మనము ముఖ్యమంత్రిని అధికార పీఠం మీద కూర్చోబెట్టబోతున్నాము. ఈ అధికార పీఠం ఎక్కి ఆయన ప్రజలకు మంచి చేస్తూ దేశానికి కూడా ఢిల్లీ అంటే ఎట్లుందో అనేది మన అందరికి భారతదేశం ఎమ్మెనూరు నియోజకవర్గం నందవరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు. ఈరోజు మనం ఇక్కడ అందరం అసెంబ్లీ అవ్వడానికి కారణం ఏమంటే ఢిల్లీ ఎర్రకోటపై నేను మండల ప్రధాన కార్యదర్శి రూరల్లో పనిచేస్తున్నాను. ఇటీవల జరిగిన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఢిల్లీ అసెంబ్లీ స్థానాలు 70 స్థానాలకు గాను 48 స్థానాలు కైవసం చేసుకుంది. మనం గెలవడానికి 35 సీట్లు అవసరానికి మించి పూర్తి మెజార్టీ ద్వారా